రోజు కూడా మనందరం కూడా చూసాం. ఈ రోజు కూడా మీరు టీవీలు చూసిన వాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా చూస్తే అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు అంటే మీ మైండ్లో మీ అందరికీ ఏం గుర్తుకొస్తాయి మనందరికీ తెలుసు. ఆయన మంచి డ్యాన్సులు కానీ మంచి వీడియోస్ కానీ రకరకాలుగా ఆయన మీ అందరికి గుర్తుకొస్తాయి. ఓకే, ఆయన వ్యక్తిగత జీవితం అది. కానీ ఈరోజు మీరు అంబటి రాంబాబు గారు ఈవేళ చూస్తే నిజంగా జనజీవన స్రవంతిలో అంబటి రాంబాబు ఉండడానికి అనర్హుడు అనేటువంటి విధంగా సభ్య సమాజంలో ఉండడానికే ఈరోజు అంబటి రాంబాబు అనర్హుడు అనేటువంటి విధంగా ఆయన ఈరోజు భూతు పురాణం. ఈరోజు అంబటి రాంబాబు గారు అంటే ఈరోజు మనం చూస్తే ఆయన మాట్లాడినటువంటి భాష కానీ ఆయన మాట్లాడినటువంటి భూతు పురాణం కానీ చూస్తే ఈవేళ పశువులు కానీ జంతువులు కూడా సిగ్గుపడేటువంటి విధంగా ఉంది ఈరోజు. అదేంటే ఆ రోజు చూసాం, అధికారంలో ఉన్నప్పుడు అదే తీరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే రకమైనటువంటి తీరు. మహిళలను, తల్లులను, తండ్రులను అవమానించేటువంటి విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి విధంగా ఈ వైసీపీ నాయకులు అలవాటుగా మారినటువంటి పరిస్థితి, దుస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా మీ అందరూ మహిళా సోదరీమణులు ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఈరోజు మాట్లాడేటువంటి పదజాలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారి తండ్రిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారి తల్లిని ఉద్దేశించి ఈరోజు అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి దూషణ భూతు పురాణం నా మాటల్లో చెప్పలేనటువంటి. టీవీల్లో కూడా చూస్తే ఆయన బూతులు మాట్లాడుతూ ఉంటే అక్కడ బీప్ అనేటువంటి సౌండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆ పదాలు టీవీ వాళ్ళు కూడా వెయ్యలేనిటువంటి పరిస్థితి. నిజంగా ఒక పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంత్రిగా గతం పాలనలో పనిచేసినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మరి వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ అమ్మ మొగుడు రమ్మను, ఇంకా చెప్పాలంటే నేను కూడా చెప్పలేను, నిజంగా మరి లాకారం పెట్టి కూడా ఆయన బూతులు మాట్లాడినటువంటి మాట నిజంగా చాలా చాలా దురదృష్టకరం అనేటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకు ఒక రివాజుగా మారిపోయింది. మహిళలన్నా, తల్లులన్నా, తండ్రులన్నా ఇదే రకమైనటువంటి దోషాలు, ఇదే రకమైనటువంటి భూతు పురాణం. మరి ఈవేళ ఖచ్చితంగా ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన తల్లిని, తండ్రుల్ని, మహిళల్ని కించపరిచి దూషించి భూతు పురాణం ఇచ్చినటువంటి అంబటి రాంబాబు గారి మీద ఇమ్మీడియట్లీ చర్యలు జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ఖచ్చితంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి కూడా క్షమాపణలు కూడా చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ ఆయన మీద చర్యలు తీసుకోలేదని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి కనుసన్నలో జరిగినటువంటిదే. ఆయన మీద చర్యలు తీసుకోలేదని అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మాటకే ఈవేళ అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి అని చెప్పి ఈరోజు మనందరం కూడా భావించవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్ననే మీరు చూసారు, ఒక 6 నెలలు 8 నెలల క్రితం ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు జగన్మోహన్ రెడ్డి భార్య గురించి అనుచితంగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డికి ఏమైందా నీతి? సాక్షాత్ ఈవేళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన తండ్రిని, తల్లిని భూతు పురాణం మనం వినలేనిటువంటి భాష, టీవీ సోషల్ మీడియా కూడా వెయ్యలేనిటువంటి భాష ఆయన మాట్లాడితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆయన చర్య తీసుకోలేకపోతూ ఉన్నాడని అంటే జగన్మోహన్ రెడ్డి కనుసైగల్లోనే ఈవేళ అంబటి రాంబాబు మాట్లాడాడు అనుకోవాలి. అందుకే ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు చెప్పాలి. ఆ యొక్క అంబటి రాంబాబు మీద ఇవాళ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి వైఎస్ఆర్సీపీ సైకోలు ఇటువంటి భూతు పురాణాలు మాట్లాడి మరి ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వేళ ఇటువంటి పరిస్థితికి దోహదం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న కూడా చూసాం ఒక చోట ఏదైతే మరి వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద పెద్ద గొడ్డళ్ళు ఇవన్నీ పట్టుకుని మరి ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా రేపు 2029లో 3 సంవత్సరాల తర్వాత నరుక్కుంటూ పోతామని చెప్తూ ఉన్నారు.
అంటే నీకేమో రప్ప రప్ప అని నరుక్కుంటా పోతావు అని చెప్తూ ఉన్నారు. అంటే నువ్వు రేపు అధికారంలోకి వస్తే 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తే నరుక్కుంటా పోతాను రప్ప రప్ప అంటున్నావు. మరి ఈవేళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ పని చేస్తే మీ పరిస్థితి ఏంటి? అంటే హింసకు తావు లేదు రాజకీయాల్లో. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనందరం కూడా. ఇటువంటి పని ఎవరైనా కార్యకర్త చేస్తే నాయకుడు దాన్ని సరిదిద్దాలి, తప్పని చెప్పాలి. విచిత్రం ఏంటంటే ప్రెస్ వాళ్ళు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిని, మీ నాయకులు మీ కార్యకర్తలు రప్ప రప్ప తలకాయలు తీసేస్తాము అని అంటూ ఉన్నారని. అంటే తప్పే ఉందన్న అందులో అంటున్నాడు. మరి ఇటువంటి నాయకుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని అంటే, ఇటువంటి నాయకుడు ఈవేళ ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుపుతున్నాడు అని అంటే అసలు అర్హత ఆయనకి లేదు అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి వాళ్ళ తల్లి గురించి వాళ్ళ తండ్రి గురించి అటువంటి భూతు పురాణం మాట్లాడితే మరి ఏ రకంగా అంబటి రాంబాబు గారు క్షమించగలరు? అంటే ఇటువంటి వ్యక్తుల పట్ల సమాజం కూడా తగు జాగ్రత్తలతో ఉండాలి. దయవుంచి అందరూ కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మరి అటువంటి వాళ్ళని ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండేటువంటి అవకాశం లేదు అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోమని చెప్పి కోరుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.